సో అనుకున్నదొకటి అయిందొకటి ఇదేం కర్మ అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా మనం చూడొచ్చు. గందరగోళంలో ఫిరాయింపు ఎమ్మెల్యేలు అభివృద్ధి కోసమే పార్టీ మారినా పట్టించుకొని ప్రభుత్వ పెద్దలు రెండింటికి చెడ్డ రేవడిలా ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేల పరిస్థితి అంటూ కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. సో పార్టీ మారిన ఫలితం దక్కపాయి అంటూ కూడా ప్రధానమైన అంశాన్ని చూడొచ్చు. సో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఫిరాయించిన అంశం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగానే కొనసాగింది. అయితే తర్వాత పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల అభివృద్ధి కోసమే పార్టీ మారినట్లు ప్రచారం చేసుకున్నారు. పార్టీలో మారితే ప్రభుత్వంలో ప్రాధాన్యత పెరుగుతుందని, నియోజకవర్గాలకు నిధులు వరదలా వస్తాయని భావించిన ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఇప్పుడు రాజకీయంగా గందరగోళంగా చిక్కుకున్నారు. అనుకున్నదొకటి అయిందొకటి మరోలా ఉంది. ఈ పార్టీ మారిన వాళ్ళు అందరూ ఉంటారు కదా. సో ఇక్కడ ప్రధానమైన ఎపిసోడ్ ఒకటి అండి. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన తర్వాత కారు పార్టీ, దాంతోపాటు బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద వీళ్ళందరూ గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి ఎందుకు పోయిర్రయ్యా అని అడిగితే పూర్తి స్థాయిలో మీ అభివృద్ధి కోసం పోయినాం, నియోజకవర్గాల అభివృద్ధి కోసం పోయినాం అంటూ రకరకాల అంశాలు చెప్పే ప్రయత్నం చేసిళ్ళు. సో దాంతో ఏమైపోయింది, ఎక్కడికక్కడ కూడా నియోజకవర్గాల అభివృద్ధికి నిధులు రాలే. ఇప్పటికే రాష్ట్రానికి సంబంధించిన మంత్రుల చుట్టూ తిరగలేక మేము ఇబ్బందులు పడుతున్నామంటూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలు పూర్తి స్థాయిలో బహిరంగంగానే కూడా ఆరోపణలు చేస్తూ వాళ్ళు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న తీరు మనం ఒకవైపు చూసాం. ఇంకోవైపు ఏంటంటే పార్టీలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి ఆ పార్టీలో గౌరవం లేకపోవడం, నిధులు రాకపోవడం, దాంతోపాటు ఆ నియోజకవర్గంలో పాత పార్టీకి సంబంధించిన నేతల విశ్వాసాన్ని వీళ్ళు కోల్పోయారు. ఎందుకంటే వాళ్ళ కార్యకర్తలు వీళ్ళని పట్టించుకునే పరిస్థితి లేదు. లేదా కొత్త పార్టీకి వెళ్ళిన తర్వాత పూర్తి స్థాయిలో అంగీకారం దొరికిందా అంటే అక్కడ కూడా దొరకని పరిస్థితి. సో రెండింటికి చెడిన రేవడిలా వీళ్ళ పరిస్థితి గందరగోళంగా మారిపోయింది. ఇక ఏమి చేయాలో అర్థం కాక దిక్కుదోచని పరిస్థితిలో ఉన్నారు. ఏ దిక్కు చూసినా కూడా వీళ్ళకు చీకటిలా కనిపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అందుకే పెద్దలు ఒక మాట చెప్తారు. ఏమని మాట అంటే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇది అందరికీ తెలిసిన విషయమే.